నమస్కారం, ఐటీవీ వార్తలకు స్వాగతం. నేడు కుమ్మరనత్తం మరియు గుడిసెబండ పంచాయతీలలో పింఛన్లు అందజేస్తున్న టీడీపీ సమన్వయకర్త శ్రీనాథ్ రెడ్డి. ప్రజలు రానున్న ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నాయుడుని ఆశీర్వదిస్తే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడపగలరని పుంగనూరు నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త శ్రీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక తూర్పు మొగసాల, ఏతూరు, గుడిసెబండ, కుమ్మరనత్తం పంచాయతీలో జరిగిన పసుపు కుంకుమ పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ ఎన్నికల హామీలే కాకుండా ప్రజలకు అవసరాలను గుర్తించి సంక్షేమ పథకాలను అందజేస్తున్న ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి శిశువు పెరిగి వృద్ధాప్యం చెందే వరకు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ వారి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ నిర్మూలన కోసం పరిశ్రమలను స్థాపించడానికి శక్తి వచన లేకుండా విదేశాలు తిరిగి పెద్ద పెద్ద కంపెనీలను స్థాపించడానికి కృషి చేస్తున్నారని వివరించారు. రైతులు క్షేమంగా జీవించడానికి సాగునీరు తీసుకురావడానికి కృష్ణ జలాలను రాయలసీమకు తీసుకొచ్చిన ఘనత సీఎందేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర, కౌన్సిలర్లు ఇబ్రహీం, గీతమ్మ, మంజుల, టీపీఓ కృష్ణారావు, మేనేజర్ వెంకటరామయ్య, మెప్మా పీఓ మధుసూదన్ రెడ్డి, ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు, ఎంపీటీసీ చంద్రకళ, టీడీపీ నాయకులు శంకర్ శర్మ, మధుసూదన్ రాయల్, చంద్ర, రామయ్య, గాజుల రమణ, రమేష్, కేశవమూర్తి, రమణ, మాజీ సర్పంచులు, మహిళలు, వృద్ధులు తదితరులు పాల్గొన్నారు. పసుపు కుంకుమలతో సన్మానించి వాళ్ళకి స్వీట్ మిఠాయిలు పంచి పసుపు కుంకుమలు చెట్టు సంక్రాంతి కానుక 10,000 రూపాయలు ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం. ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా మహిళలను గుర్తించింది చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు ప్రభుత్వం ఎన్నికలు దగ్గర పడ్డాయి. మరోసారి ప్రజలను మోసం చేయాలనేటువంటి ఉద్దేశంతో మహిళలకు రుణాలు మాఫీ చేస్తామని ఆ రోజు అబద్ధం చెప్పి ఓట్లు వేయించుకొని కట్టకడపడిగా ఇంకొక నెల ఉంది ఎలక్షన్. ఇప్పుడు మీకు పసుపు కుంకుమ పేరుతో 10,000 ఇస్తాం, ఆ 10,000 కూడా 3 విడతలుగా అప్పుడుకొచ్చి ఇస్తాం అనే విధంగా మభ్యపెట్టి మహిళల దగ్గర ఓట్లు దండుకోవాలనే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. మహిళాంతరులంతా కూడా ఇది గమనించాలా. ఎందుకంటే ఆ రోజు ఎన్నికలప్పుడు ఎలాంటి ఆంక్షలు లేకుండా మహిళా రుణాలంతా మాఫీ చేస్తామని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఆ విధంగా మహిళా రుణాలంతా మాఫీ చేయకుండా ఆ రోజు మొక్కుబడిగా 10,000 రూపాయలు ఒక సంఘానికి ఇచ్చి, అది కూడా అప్పుగా ఇచ్చి, ఈ రోజు మళ్ళా 10,000 రూపాయలు కూడా అది చెక్కుల రూపంలో ఇచ్చి డబ్బు రూపంగా ఇవ్వడంలో అది అవుతుందో కాదో దేవుడికి తెలియాలి. మహిళా రుణాలంతా మాఫీ చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పిన మాట నిలబెట్టుకోవాలా, మహిళలను మోసం చేయకూడదు. ఖచ్చితంగా మహిళా రుణాలంతా కూడా మాఫీ చేయాలా. ఆ విధంగా చేసినప్పుడే మీరు మాట మీద నిలబడినటువంటి ప్రభుత్వం అవుతుంది. కానీ ఈ విధంగా మొక్కుబడిగా మేము పసుపు కుంకుమ ఇస్తామని చెప్పేసి మళ్ళోసారి ఓట్లు వేయించుకోవాలని మోసం చేయడం ఇది మంచి పద్ధతి కాదు. ఎక్కడ చూసినా ఏ రోడ్లో చూసినా గుంపులుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆనందంగా ఈ రోజు రేపు నిన్న ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారంటే ఈ యొక్క దేశమే శుభసూచిక మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక పసుపు కుంకుమ అనేది ఒక శుభానికి అనేటువంటి కార్యక్రమం. ఒక వస్తువులు ఉంటారు రెండు, ఒక గుళ్ళో పూజలకు పురస్కారాలకు అనేటువంటి పసుపు కుంకుమ అనే కార్యక్రమాన్ని ముఖ్యంగా మహిళలకు ఒక ప్రత్యేకమైన అలంకారమైనటువంటి పసుపు కుంకాన్ని ఈరోజు ఆ కార్యక్రమానికి ఆ పేరు పెట్టి ఈరోజు వారి ముఖాల్లో చిరునవ్వులు కనపడాలని ఈ కార్యక్రమం ద్వారా ఈ రోజు 10,000 రూపాయలు అందించే కార్యక్రమాన్ని మీ ముందుకు తెస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీ అందరికీ తెలుసు, రాష్ట్రం విడిపోయిన తర్వాత 16,000 కోట్ల నోట్లతో ఈ రోజు ఈ రాష్ట్రం ఏర్పడింది 2014లో. నాలో చంద్రబాబు నాయుడు గారు కూర్చోడానికి కుర్చీ లేదు, ఆఫీసు లేదు. అయినా ఆ రోజు నమ్మినటువంటి బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా ఆయన్ని ఇబ్బంది పెడితే ఈ రోజు సొంతంగా ఆదాయాన్ని పెంచుకొని రాష్ట్రంలో
ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఈ రోజు ఇంట్లో ఉన్న కొడుకులు బయటపోతే కోడళ్ళు ఏమైనా సరిగ్గా చాలా ఇళ్లలో సరిగ్గా చూస్తారో తెలియదు మాకు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఇక డబ్బు ఉండదు. వాళ్ళకు ఒక డబ్బు వచ్చినా ఒక మనవాడికి 10 రూపాయలు బిస్కెట్లు చాక్లెట్లు కొనుక్కోమని ఇవ్వాలన్నా స్వశక్తిగా వాళ్ళకి సంపాదించే శక్తి లేదు. ముసలిలో పెట్టారు ఒకరి బిడ్డల మీద ఆధారపడి వాళ్ళ జీవితకాలం వెళ్ళబొచ్చల్లా. ఈ రోజు వాళ్ళు ఒక ధైర్యంగా ఒక ఆత్మగౌరవంతో ఈ రోజు పండు ముసలి అమ్మలో తాతలంతా కూడా ఆ కుటుంబాల్లో ఉన్నారు. వాళ్ళని కూడా ఈ రోజు వాళ్ళ కోడళ్ళు గాని బిడ్డ కొడుకులు గాని మనవరు మనవరాళ్ళు గాని వాళ్ళకు గౌరవం పెరిగింది. ఇంకా మా అవ్వ 100 ఏళ్లు బతకల్లా, మా అమ్మ నాయన 100 ఏళ్లు బతికితే ఆ పెన్షన్లు వస్తాయి, మా కుటుంబానికి ఒక ఆదాయంగా ఉంటుందని వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసే కార్యక్రమాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ద్వారా మీ అందరికీ చేస్తా ఉండాలా లేదా అని తెలియజేస్తా ఉన్నా. లైట్లు, సిమెంట్ రోడ్లు ఏ గ్రామం చూసినా ఏ మూలం చూసినా కూడా అంతా సంతోషంగా ఈ ప్రభుత్వంలో జరుగుతా ఉన్నాయి. అదేవిధంగా మన కాంగ్రెస్ భాష గారు ఇప్పుడే చెప్పారు, ఈ రైతాంగాన్ని బాగా చూసుకోవాలని. మనము ఎన్నో కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేశారు. దాంట్లో భాగంగానే అందరినీ జనాలు ఏదైతే అక్కడ గోదావరిలో పుట్టి కృష్ణాలో కలిసి పట్టిసీమ ద్వారా శ్రీశైలం చేరి అక్కడి నుంచి ఎత్తిపోవడం ద్వారా కూడా మన 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి మన పుంగనూరు దగ్గరికి ఆ నీళ్లు వచ్చేసినాయి. ఒక 5-6 రోజుల్లో మీ ఊరి పక్కనే కాలువల ద్వారా పుంగనూరు నుంచి కుప్పానికి పొలంనేరికి కుప్పానికి కూడా ఈ నీళ్లు ఒకసారి పోతే భవిష్యత్తులో ఈ నీళ్లను తీసుకొచ్చి మన చెరువులు కుంట్లు నింపి ఇక్కడ తాగునీరుకి గాని సాగునీరుకి గాని వ్యవసాయానికి గాని వాడుకునేదానికి బోర్లన్నీ రీఛార్జ్ అయ్యి అందరూ సంతోషంగా ఉండే కార్యక్రమం ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే జరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా గతంలో వాళ్ళు వెళ్లి అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఈరోజు ఈయన ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు మీ ప్రజలకు వచ్చే కార్యక్రమాలు అందే కార్యక్రమాలు ఈరోజు ముందుకు తీసుకునే పని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాడు. నేడు విశ్రాంతి భవనం నందు ఆత్మీయ సమావేశానికి హాజరైన ప్రముఖ పారిశ్రామికవేత్త రామచంద్ర నియోజకవర్గ అభివృద్ధిలోకి రాజకీయ పార్టీలు అభివృద్ధి చేయడంలో చొరవ చూపలేదని యువ పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ విమర్శించారు. ఆదివారం స్థానిక విశ్రాంత భవనంలో కార్మికులు ముస్లిం యువత సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుంగనూరు నియోజకవర్గం నుంచి 13 మంది ఎమ్మెల్యేలను ఎంపిక చేసి అసెంబ్లీలోకి పంపితే నియోజకవర్గ తీరుపై ఎటువంటి స్పందన లేదన్నారు. నియోజకవర్గంలో పరిశ్రమలు, కాలేజీలు, ఆసుపత్రులు నిర్మించిన పాపాన పోలేదని మండిపడ్డారు. రాజకీయాల్లోకి వస్తే ప్రజాసేవ చేయాలే తప్ప తమ ఆస్తులను పెంచుకోవడం కాదని విమర్శించారు. యువత రాజకీయ చైతన్యం కలిగి సమాజ సేవ చేసే వ్యక్తులను అవకాశాలు కల్పించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో తనకు అవకాశం కల్పిస్తే నియోజకవర్గంలోకి ప్రజలకు సేవ చేయడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో నాయకులు చంద్రారెడ్డి యాదవ్, మస్తాన్, హేమంత్, ముస్తఫా, రమణ, రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు. కార్పెంటర్ అసోసియేషన్ యూనియన్ వాళ్ళు పుంగనూరు యువత ఈరోజు ఇక్కడ సమావేశం అవడం జరిగింది. కావున మన వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ లో అన్న బి రామచంద్ర గారికి సపోర్టు మద్దతు తెలుపుతూ మన పుంగనూరు నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలుపొందాలని మనము ఆశిస్తూ అన్న బి రామచంద్ర గారికి మా పుంగనూరు యువత మరియు కార్పెంటర్ అసోసియేషన్స్ మిగతా అసోసియేషన్ వాళ్ళ తరఫున కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మన అన్న బి రామచంద్ర యాదవ్ గారికి ధన్యవాదాలు. చూసి అక్కడ డెవలప్మెంట్స్ చూసి ఇక్కడ మన నియోజకవర్గంలో ఆయన చిన్నపిల్లడుగా ఉన్నప్పటి నుంచి కానీ ఇదే విధంగా ఉందంటూ ఈ రోజు అభివృద్ధి చేయాలని ముందుకు వస్తున్నారు. సో దయచేసి మీరందరూ పార్టీలను చూసి పైన నాయకులను చూసి కాకుండా మన అభివృద్ధి కోసము ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి సపోర్ట్ చేయాలని ఇప్పుడు రామచంద్రన్ గారు అదే ఉద్దేశంతో రావడంతో మన మద్దతు ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. సిటీలో అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి. టెక్నాలజీ పరంగా కానివ్వండి, మిగిలిన అన్ని సెక్టార్ల పరంగా తీసుకుంటే. కానీ మన ప్రాంతము కనీస అవసరాలు కూడా ఈరోజు లేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. మనం కావాలన్నా ఓ మంచి
ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఉద్యోగం చేయాలన్నా, ఏ ఒక్కటి కావాలన్నా ఈరోజు బయట వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు మన ప్రాంతంలో తీసుకుంటే 3,50,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న మన ప్రాంతంలో చదువుకోవడానికి ఒక మంచి కాలేజ్ లేదు. ఒక డిగ్రీ కాలేజ్ కానీ, ఒక పాలిటెక్నిక్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఏ ఒక్కటి ఇక్కడ ఈ ప్రాంతంలో లేదు. ఈరోజు పుంగనూరు ప్రాంతంలో తీసుకుంటే 50,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న ముస్లిం కమ్యూనిటీలో తీసుకుంటే ఉర్దూ పాఠశాల మాత్రమే ఇక్కడ ఉంది. తర్వాత ఇంటర్ కానీ డిగ్రీకి కానీ వెళ్ళాలంటే పక్కన రాయచోటి కానీ ఇంకో చోట కానీ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. పరంగా తీసుకుంటే ఈరోజు కనీసము చిన్న ఎమర్జెన్సీ వస్తే కూడా మన ప్రాంతంలో మెడికల్ సర్వీసెస్ ఉండవు. బయట వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలి లేదా బెంగళూరు వెళ్ళాలి. ట్రాన్స్పోర్టేషన్ పల్లెలకు తీసుకుంటే చాలా గ్రామాలకి ఈరోజు 700 కంటే ఎక్కువ గ్రామాలకి రోడ్డు సౌకర్యం లేదు. మన పుంగనూరు రోడ్లు కరెక్ట్గా ఉండవు, వాటర్ ఫెసిలిటీస్ ఉండవు. దీనివల్ల ఈ ప్రాంతం పూర్తిగా వెనకబడిపోయింది. మనకి ఈరోజు ఆర్టీసీ డిపో తీసుకుంటే 4-5 సంవత్సరాల ముందే పూర్తిగా కంప్లీట్ అయింది. చిన్న ఒక 5-6 కోట్ల బడ్జెట్ తీసుకురాగలిగితే కూడా ఈరోజు ప్రతి పల్లెకి ప్రతి ప్రాంతానికి బస్సులు నడపచ్చు. మరి దీనిపైన ఏ ఒక్క పార్టీ కానీ ఏ ఒక్క నాయకుడు కానీ మాట్లాడడం లేదు. ఒకరిపైన ఒకరు సాకులు చెప్పి అభివృద్ధికి ఏ ఒక్కరు కృషి చేయడం లేదు. ఇవన్నింటినీ ఆలోచించి ఈ ప్రాంతం కూడా అన్ని ప్రాంతాలతో పాటు డెవలప్ అవ్వాలి, మనకు కావాల్సిన కనీస సౌకర్యాలన్నీ ఉండాలి. మన ప్రాంతంలో కూడా మంచి కాలేజీలు ఉండాలి, హాస్పిటల్స్ ఉండాలి. ఇక్కడే పరిశ్రమలు వస్తే ఇక్కడ ఉద్యోగాలు ఇక్కడే చేసుకుంటూ ఇక్కడే అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్ లోనే నేను ప్రత్యక్ష రాజకీయాలకు రావాలని నిర్ణయం తీసుకున్నాను. వచ్చే ఎన్నికల్లో పుంగనూరు నుండి పోటీ చేస్తున్నాను. మీరందరూ నాకు సపోర్ట్ చేసి మన ప్రాంత అభివృద్ధికి, పుంగనూరు డెవలప్మెంట్కి, మన భావితరాలకి కావలసిన కనీస సౌకర్యాలు, ఉద్యోగాలు ఇక్కడ కల్పించడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మున్సిపల్ పరిధిలో గల పలు వార్డులలో కౌన్సిలర్లు మరియు జన్మభూమి సభ్యుల చేతుల మీదుగా పసుపు కుంకుమ మరియు పెన్షన్ల పంపిణీ. నేడు 8వ వార్డు నందు కౌన్సిలర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో వృద్ధులకు మరియు వికలాంగులకు మున్సిపల్ అధికారుల సమక్షంలో పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిలర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ దేశంలో మొట్టమొదటి స్థానంలో ఉండాలని, నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రం బాగు కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని, వీటన్నింటినీ నెరవేర్చగలిగే చంద్రబాబు నాయుడు మాత్రమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో అక్కిం రమేష్, టీడీపీ నాయకులు, వార్డు ప్రజలు పాల్గొనడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మాన్య ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి దిశా నిర్దేశాల మేరకు ఈరోజు పెన్షన్లు పండుగ చేసుకుంటున్నాం. అలాగే డ్వాక్రా మహిళలు కూడా పండుగ వాతావరణంలో ఈరోజు చెక్కుల పంపిణీ చేయడం జరుగుతుంది. అమ్మా, సరిగ్గా 4.5 సంవత్సరాల క్రితం తీసుకుంటే కదా కొంత వాస్తవాలు మాట్లాడుకుందాం. ఏమేదో అభూత కల్పనలు, వాస్తవయుతమైనవి ఏమీ మాట్లాడడం. అన్నిటికీ మించి ఇది రాజకీయ వేదిక కాదు, ఇక్కడ రాజకీయాలు మాట్లాడుతున్న అవసరం లేదు. ఇది అక్షరాల ప్రభుత్వ కార్యక్రమం. పూర్తిగా ప్రభుత్వపరమైన విధానాల గురించి మీ అందరి అనుమతితో 15 నిమిషాలు చర్చించుకోవడానికి చిన్న అవకాశం. కాబట్టి ముందుగా 2014 ఎన్నికలకు ముందు 200 రూపాయల పెన్షన్ ఉండింది. అమ్మా, 200 రూపాయలు అంటే అది కూడా ఆషామాషి మొత్తం కాదు, తక్కువ చేసి పారేయడం. భారతదేశంలో చలామణి ఉన్న నగదులో రూపాయి కూడా విలువ ఉందమ్మా. ప్రతి రూపాయి కూడా విలువ ఉంది, ప్రతి రూపాయికి విలువ ఉంది. అవి కూడా డబ్బులే. కాకపోతే
అంత కింద ప్రభుత్వాలు కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో మీ ఆశీర్వాదంతో ప్రభుత్వం ఉన్నప్పుడు 75 రూపాయలు పెంచుతారు. కాకపోతే ప్రజల జీవన ప్రమాణాలను ప్రమాణంగా తీసుకొని ఆ రోజు ఉన్న స్థితిగతులు ఈరోజు మార్కెట్లో వస్తువుల ధరలేమున్నాయి. ఒక దేశం యూనిట్గా తీసుకుంటే భారతదేశంలో ఉన్న ప్రమాణాలేంటి అంత 12వ వార్డు నందు కౌన్సిలర్ ఆసిఫ్ ఆధ్వర్యంలో వార్డు ప్రజలకు పెన్షన్లు మరియు గ్రూపులకు పసుపు కుంకుమ మున్సిపల్ మేనేజర్ వెంకటరామయ్య ఆధ్వర్యంలో నగదు పంపిణీ చేయడం జరిగింది. ఇంకా మా వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు, చాలా మందికి రాలేదు. ఎవరు ఏమి దిగులు పడాల్సిన అవసరం లేదు. మన ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ మిగిలిన అర్హులందరికీ కూడా పెన్షన్లు వచ్చే ఇది మేము చేస్తాము. తప్పకుండా వాళ్లకు కూడా పెన్షన్ వచ్చేటట్లు కృషి చేసి వాళ్ళకు కూడా పెన్షన్లు తీసుకుని వస్తాము. అట్లే ఈ గ్రూప్ వాళ్ళు కూడా 24 గ్రూపులు ఉన్నాయి, 27 గ్రూపులు. ఆ 27 గ్రూప్ వాళ్లకు చెప్పులు వచ్చినాయి. కానీ అందరికీ ఈ నెలే డబ్బులు పడతాయని లేదు. అది 3 వంతులుగా పెట్టినారు. ఫస్ట్ నెల 2.5 తర్వాత అనేది ఒక 3 నెలలుగా పెట్టినారు. అది మీరు కొంచెం చూసుకొని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంటే పిల్లల్లో ఉత్సాహాన్ని పెంచడానికే ఆనందాల ఆదివారం కార్యక్రమం. ఈ రోజు ఐరాల మండలంలో గాజులపల్లి కురప్పల్లిలో నూతన స్వేరో సర్కిల్స్ ఆధ్వర్యంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ యొక్క ఆశయాల మేరకు చేపట్టిన స్వేరో సర్కిల్స్ ఆధ్వర్యంలో నేడు అంబేద్కర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ను డిడబ్ల్యూఎంఏ చిత్తూరు జిల్లా మేనేజర్ మహేంద్ర ప్రారంభించడం జరిగింది. అలాగే డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఐజీపీ ఆధ్వర్యంలో ప్రతిరోజు స్వేరో సర్కిల్స్ లో ఉదయం యోగా, మెడిషన్, గేమ్స్, ట్యూషన్లను పెట్టడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మహేష్, హరినాథ్, చిత్తూరు జిల్లా స్వేరో సర్కిల్ ప్రెసిడెంట్ మనోహర్, జనరల్ సెక్రటరీ వినోద్ కుమార్, ప్రవీణ్, జగ్గా, యువరాజ్, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఎందుకు ఇస్తున్నాము? ఇప్పుడు ఆకలి వేస్తే కేవలం అక్షరాలు మాత్రమే తింటాము అని ఎందుకు అన్నారో నాకు అర్థమైన తర్వాత ఆలోచిస్తే. సో చదువుకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అసలు దీని యొక్క ముఖ్య ఉద్దేశమే అది. అంటే ఈ స్పిరస్ సర్కిల్ యొక్క లాంగ్ రన్ ఇవి చూస్తే చాలా ఇదనిపించింది నాకు. అసలు గూస్ బంప్స్ అన్నమాట. అంటే ఇప్పుడు ఇలా స్టార్ట్ అయింది, కొద్ది కొద్దిగా ఎదిగి ఖచ్చితంగా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది దీనికి, ఈ సర్కిల్ కి. అండ్ ఈ సర్కిల్ కింద వచ్చే ఈ సర్కిల్ ని అర్థం చేసుకుని ఈ సర్కిల్ లోకి వచ్చే అందరికి ఖచ్చితంగా అయితే మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో ఎందుకు అంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు ఈ మూడిటికి, ఈ చదువు, తర్వాత తిండి, తర్వాత కావాల్సిన ఇల్లు, ఇది సంపాదించుకోవడానికి తిండి, బట్ట, ఇల్లు, ఈ మూడు సంపాదించుకోవడానికి కావాల్సిన ఇది చదువు ఇస్తుంది, ఆ శక్తి, ఆ సామర్థ్యము. సో ఈ చదువుకి అంత ఇంపార్టెన్స్ ఇంకోబట్టి సో అలా చెప్పడం జరిగింది, అక్షరాలు తింటామని. మన జీవితాల్లో ఎలా అంటే చాలా కష్టాలు ఉంటాయి. ఈ మనుషులు రెండు రకాలు ఉంటారు. ఒకరేంటంటే అనుకునేది సాధించేంత వరకు, ప్రాణం పోయేంత వరకు, చివరి శ్వాస వరకు కష్టపడి అన్ని ఎదుర్కొని సాధించి ప్రూవ్ చేస్తారు. రెండో రకం ఏంటంటే, నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నా, ఒక స్కూల్కి వెళ్తాను, ఎవరైనా కొడితే నెక్స్ట్ ఆ చదువు మాను, ఒకసారి పరీక్ష రాస్తాను, ఫెయిల్ అయిపోతే వదిలేస్తాను, ఇంకొకసారి ఒక ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు లేదా స్కూల్లో ఉన్నప్పుడు ఈ డాక్టర్ చదువు ఎందుకు అంటే వదిలేస్తాం. మీరు ఏ టైప్? ఫస్ట్ టైపా సెకండ్ టైపా? ఓకే, వెరీ గుడ్. అయితే ఒక 10 to 15 years తర్వాత డాక్టర్ని, పోలీసులను చూడొచ్చు, అవునా? ఈ ప్రాసెస్ లో చాలా మందికి డబ్బు లేకపోవడం వలన, గైడెన్స్ లేకపోవడం వలన, సపోర్ట్ లేకపోవడం వలన, పేరెంట్స్ లేకపోవడం వలన, ఇలా చాలా మంది చాలా రకాల ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ కెరియర్ అంటే పోలీస్ కానీ, డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ దీన్ని చేరుకోలేక, అంటే గమ్యాన్ని చేరుకోలేక వెనక్కి తిరుగుతూ ఉంటారు. ఇలాంటివి లేకుండా గ్రామ స్థాయిలో ఉన్న మంచి ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ ని, బాగా ఆశయాలు ఉన్న పిల్లల్ని ముందుండి చదివించడానికి వాళ్ళకి అవసరమైన ఆర్థిక సహాయం కానీ లేదా వేరే ఏదైనా సరే గైడెన్స్ కానీ అన్ని రకాలుగా సపోర్ట్ ఇచ్చి వాళ్ళని సమాజంలో మంచి యువకులుగా తీర్చిదిద్దడానికి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ పే బ్యాక్ టు ద సొసైటీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు తిరుమలంపల్లిలో 5th వరకు చదువుకున్నాను. దాని తర్వాత నేను ఎక్కడ ఈ లోకల్లో చిత్తూరు డిస్టిక్ లోనే చదవలేదు. కానీ ఇప్పుడు చిత్తూరులో ఉన్న మారుమూల ప్రాంతాల్లో ప్రతి ఒక్క చోటికి వెళ్తున్నాం. ఎందుకంటే ఈ సమాజంలో ఏదో కొంత తీసుకున్నాము, దాన్ని తిరిగి ఇచ్చేయాలన్నమాట. నేను జ్ఞానం తీసుకున్నా, ఆ జ్ఞానాన్ని పంచుతున్నాను. దానికి ప్లాట్ఫామ్ వచ్చి స్వేరస్ ఇంటర్నేషనల్ అనమాట. ఇదేం చేస్తుంది అంటే, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి టాప్ మోస్ట్ క్యాడర్ వాళ్ళు, లైక్ ఐఏఎస్, ఐపీఎస్లు, కలెక్టర్లు, ఐజీలు, వీళ్ళంతా అందరినీ డిపార్ట్మెంట్ లో తీసుకొని మీలాంటి యువకులకి, చదువుకునే పిల్లలకి ఇంట్రడ్యూస్ చేస్తారు, లైక్ మోటివేషన్ కానీ, ఇన్స్పిరేషన్ కానీ. అండ్ మనం పలానా చదివితే పలానా అవ్వచ్చు అని తెలియక 90% పిల్లలు ఉంటున్నారు. అలాంటి ప్రాబ్లం లేకుండా గైడెన్స్ చేయడం. మాదపల్లి గ్రామం నందు ఘనంగా మేరీమాత ఊరేగింపు కార్యక్రమం. మరి ఈ యొక్క దీవెనలు ప్రతి ఒక్కరికి ఎలాంటి కులము, మతము, భేదం లేకుండా అందరం కలిసి రంగముగా ఎంతో ఆనందంతో జరుపుకుంటున్న ఈ సందర్భంలో ఆ తల్లి 100 సంవత్సరాల నుంచి ఎలా వారిని దీవించిందో అదే విధంగా పిల్లలు కూడా దీవించాలని ఆ దేవత తల్లిని ప్రార్థిస్తున్నాము. కావున ఈ సమయం ప్రతి ఒక్కరూ ఆనందంతో ఆ దేవుని తల్లి మనందరినీ దీవించాలని ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి టీవీ వార్తలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.